నార్మల్ గా మినిమం ప్రిపరేషన్ లేకుండా అయితే ఉండరు కదా రానా గారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాని ఉన్నారు, నాని వస్తున్నారు అంటే ఒక ఏం లైక్ తిరుగుతుంది మీ మైండ్ లో? సో ఏం చేశానంటే ఐ వాంటెడ్ సమ్ పార్ట్ ఆఫ్ రియల్ టు బీ దేర్. అంటే రియలీ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్ ఆర్ దేర్ లైఫ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ షో. అంటే సే నాని గారు ఎపిసోడ్, నాని, నేను, ప్రియాంక గారు, తేజ గారు కలిసి చేసాం. నేను చేసేటప్పుడు అప్పుడు నాకు 2 టాక్ షో అవార్డ్ షోస్ జరుగుతూ ఉన్నాయి. సైమా జరుగుతుంది, ఐఫా జరుగుతుంది. సో దానికి ఐ వాజ్ గెటింగ్ ప్రిపేర్డ్. వేరే రైటర్స్ ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. అది కూడా షోలో పెట్టేశాను. నేను ఎలా షోకి ప్రిపేర్ అవుతానో కూడా షోలో పెట్టేశాను. అండ్ నాని ఏంటంటే, ఎందుకు నాని అంటే హిమ్ అండ్ ఐ హోస్టెడ్ షో బిఫోర్ అండ్ నాని అండ్ మీ ఆర్ వెరీ వెరీ క్లోజ్. అండ్ నేను ఆయనకి ఫోన్ చేసిన టైంలో ఆయన సరిపోదు శనివారం షూటింగ్ చేస్తూ ఉన్నారు. సో ప్రియాంక గారిని నేను ఎప్పుడు కలవలేదు. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మా ఇంటికి వస్తున్నప్పుడు తెలిసిన ఫ్రెండ్, వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్ పరిచయం చేస్తారు చూడండి, అంత సింపుల్గా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఓకే, సో బాగా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అంటే ఇంట్రెస్టింగ్ అన్ని వేరే వేరేగా ఉంటాయండి. ఇప్పుడు సే మీ అండ్ చైతన్య అంటే వీఆర్ కజిన్స్, అంటే మా ఇద్దరికి ఫస్ట్ బాండ్. అంటే నేను పుట్టినప్పటి నుంచి నా క్లోజెస్ట్ ఎవరంటే చైతన్య ఉంటాడు. ఎందుకంటే కలిసి పెరిగాము. దట్ ఈస్ అవర్ ఎనర్జీ. ఇన్ దట్ ఐ హావ్ మై వైఫ్. ఏమని పిలుచుకుంటారు మీ ఇద్దరు? నేను చైతన్య అని పిలుస్తానండి, తను నన్ను బావ అని పిలుస్తాడు. కొంతమంది చిన్నప్పుడు మమ్మల్ని రానా చైనా అని పిలిచేవారు. సో నేను అప్పుడప్పుడు తను చైనా అని కూడా పిలుస్తాను. సో దట్స్ ఆల్వేస్ ఆర్. నాగ చైతన్య నా ఇటు తీసుకొచ్చేసినట్టున్నారు వెనక్కి చైనా అంటే. చైతన్య చై మీరు అంత ఆలోచించలేదండి చిన్నప్పుడు. నేను అంతే సెకండ్ కాపస్తే ఎక్కువ ఆలోచిస్తాను. చాలా ఎక్కువ ఆలోచించాను. చైనా అని ఎలా వచ్చింది? లేదు, మాకు అంకుల్ ఉండేవారు, రంజన్ మామ అని, మెడ్రాస్ లో ఉండేవారు. ఆయన ఊరికే నా పేరు రానా అని తన పేరు చైనా అని పిలిచాడు. అంతే. మీరు పెట్టినంత ఆలోచన లాస్ట్ నా ఉంది కాబట్టి ఆయనకి లాస్ట్ అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకుంటా. బట్ నో అదర్స్ హీ కాల్స్ మీ బావ. అండ్ సో అండ్ ఆ ఎపిసోడ్ లో మా సిస్టర్ ఉంటుంది, సుమంత్ అని ఉంటాడు, మా కజిన్స్ కొంతమంది ఉంటారు, మా వైఫ్ ఉంటుంది. సో వి సెడ్ ఓకే let's see, I mean that's our real part of our lives. So that's something that we did. And so ఈ స్పెసిఫిక్ షోలో మీగా నుంచి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఎదురయ్యాయా? మీరు క్వశ్చన్స్ అడగడం కాకుండా? లేదు, తన షో ఫస్ట్ టైం కదా, అంత అడగలేదండి. ఇంట్లో అడుగుతూ ఉంటారా యూజువల్లీ? లేదు, చాలా చిల్ అండి తను కూడా. లైక్ యూ ఓన్లీ. ఓకే, సో సిద్ధు జొన్నలగడ్డ అది అసలు నాన్ స్టాప్. మీకు మొత్తం అది షో మీమా తెలియదు. అంటే సిద్ధు మాట్లాడుతున్నప్పుడు అంటే నిజంగా మాట్లాడుతున్నప్పుడు కూడా సిద్ధు అదే ఎనర్జీలో ఈస్ అమేజింగ్. అంటే ఇప్పుడు మనం మాట్లాడే దానికి ఒక 1 లైనర్, ఒక ప్రావర్బ్, ఒక పంచ్ ఉంటుంది. సో సిద్ధు కూడా అలానే ఉంటుంది. అండ్ ఐ థింక్ దట్ విల్ బి అ వెరీ వెరీ ఎంటర్టైనింగ్ ఎపిసోడ్.